పూరా లోకల్. సమగ్ర కులగణన రాష్ట్రంలో ఏమన్నా ప్రజలు వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే అందరూ కులగణనకు అందుబాటులోనే ఉన్నారా? ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కులగణన జరుగుతుందో ఈ కులగణనకు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో అంటే ఈ కులగణన స్టార్ట్ చేసిన తొలినాళ్ళల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి భారంగా తయారైనటువంటి ఈ బారాస పార్టీ వాళ్ళు చేసినటువంటి రభస ఏంది అంటే దీనివల్ల ఏదో జరిగిపోతుంది, మీ అందరికి అన్యాయం జరిగిపోతుంది, మీరెవరు సహకరించొద్దు, అధికారులు వస్తే వాళ్ళ మీద మరలబడండి, తిరగబడండి, తరిమి కొట్టండి అని వీళ్ళు ప్రాసల కోసము ప్రెస్ మీట్లల్లో వీళ్ళకు ప్రాసల కోసం వీళ్ళు వాడినటువంటి పదాలను పట్టుకొని 1-2 రోజులలో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అయితే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు అబద్ధము అని తెలుసుకోవడానికి ప్రజలకు కేవలం 1-2 రోజులే సరిపోయింది. 3వ రోజు 4వ రోజు నుంచి దాని ఊపది అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చాలా సజావుగా సాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 38 అంటే ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 40% రీచ్ అయి వెళ్ళిపోయినాము. ఇక గ్రామాల్లోకి పోతే ఆల్మోస్ట్ 60%కి రీచ్ అయి వెళ్ళిపోయినాం. కాబట్టి ఈ రకంగా సర్వే జరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ సర్వే. ఎందుకంటే సర్వే సక్సెస్ అయింది అని చెప్పడానికి సర్వేకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల దంపతులు సహకరించారు. పేపర్లో వచ్చిన వార్త ఇది. కాబట్టి ఒకవేళ సర్వేలు ఏమైనా తప్పులు ఉంటే కవిత గారు మాట్లాడకుండా ఉండేవారా అండి? అంటే ఇప్పుడు ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ. కవిత గారు సహకరించారు అంటే అంటే బెయిల్కి సంబంధించి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కదా బయట, అంటే ఆ నిబంధనలకు నిబంధనలు ఎలా ఉంటాయో దానికి తగ్గట్టుగానే ఆవిడ బయట అంటే ఆ నిబంధనలకు కరెక్ట్గానే వ్యవహరిస్తుంది కాబట్టి కులగణనకు సహకరించింది అని అనుకుంటున్నారు బయట. నిజమేనా? అట్లేముండదు. బెయిల్కి కులగణనకు నాకు తెలిసినంత వరకు సంబంధాలు ఏముండవు. కాకపోతే కవిత గారు కూడా అంటే తన జీవితంలో ఇట్లాంటి చీకటి రోజులు ఇట్లాంటి సందర్భాలు రాకుండా ఉంటే బాగుండని సహజంగా మనిషిగా నేను కూడా కోరుకుంటున్నా. అట్లా అంటే తను జైలుకి పోయి రావడం, తర్వాత అక్కడ తనకు కొంత సమయం దొరకడము, ఈ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి అరాచకాలకు తాను ఎలా బలైపోయిందో ఆలోచించుకోవడానికి కొంత సమయం దొరికింది. కాబట్టి ఈరోజు తను బెయిల్ వచ్చిన తర్వాత తను కుటుంబంతో కలిపి పిల్లలతో కొంత ఫ్యామిలీ లైఫ్ని ఇప్పుడు తను ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నా. అంటే ఎంజాయ్ చేస్తుంది అంటే ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్స్ని చాలా కాలం తను కుటుంబానికి కొంత సమయం ఇవ్వలేని పరిస్థితులలో కేటీఆర్ యొక్క ప్రెజర్స్కి తను పనిచేసినటువంటి రాజకీయాల్లో తను కొంత అల్పెరగకుండా పనిచేసినమాట వాస్తవం, మనందరూ ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. అయితే ఇట్లాంటి సందర్భంలో కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి రాజకీయాల్లో తెలంగాణ సమాజానికి మేలు చేసేవి కావు. ఈ యొక్క సర్వేకి మనం సహకరించాలి అన్నప్పుడు తన ఫామ్ అంతా చదివే రాసింది కదా. కాబట్టి ఆ ఫామ్ అంతా చదివినప్పుడు అందులో ప్రజలకు అవసరమైనటువంటి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారని తాను గ్రహించిన తర్వాతనే తను వివరాలు సమర్పించింది కదా. మరి కేటీఆర్ సహకరించిన కులగణనకి ఇప్పుడు కేటీఆర్ అనేట ఆయనకు నన్ను అడిగితే అసలు ఆయన లెక్కలకే తీసుకోవద్దు. తెలంగాణ సమాజంలో కులగణన కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు కేటీఆర్ అనే మనం తెలంగాణలోకి అసలు ఆయన లెక్కలకే తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టడము, యువకుల్ని ఉసిగొల్పడము, ప్రభుత్వాలలో పైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తేవడము, ఒక అశాంతి నెలకొల్పడము, ప్రతిసారి తాను వార్తల్లో ఉండడానికి, తన చేతుల్లో అధికారం ఉండడానికి, అంతా తానే వ్యవహరిస్తున్నానని చూయించుకోవడానికి ఎంతటి వారినైనా బలి తీసుకోగలిగినటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. అందుకే రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడా? అంతే, రోజుకో ప్రెస్ మీట్ పెట్టాలి. ఏదో ఒక రూపంలో ప్రజలను మర్చిపోతారేమో ఒక భయం,
ఆయనకు రాజకీయాలు ఏంటంటే ఒక అభద్రతా భావం అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ప్రజలు నన్ను మర్చిపోతారేమో, ఈ పోలీసులు లేకపోతే ఈ గన్మెన్లు, ఈ మీడియా లేకుండా ఒక వారం రోజులు నేను దూరంగా ఉంటే, బయట నేను హైదరాబాద్ నగర వీధుల్లో నేను నడుచుకుంటా పోతే కనీసము చిన్నపిల్లలు కూడా నన్ను గుర్తుపట్టరేమో అని ఒక భయంతో ఏంటంటే ఆయన రాజకీయాలు ఎప్పుడు కూడా చిన్నపిల్లలతోనే చేస్తాడు. చిన్నపిల్లలతో ముందు పెట్టి రాజకీయం చేస్తాడు, ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం ఎప్పుడు సెంటిమెంటల్గా ఎమోషనల్గానే రాజకీయాలు చేస్తాడు.